ఇచ్చినామంట వాడికైతే ఒక లెటర్ ఇచ్చిపోవాలి, వీళ్ళతోనైతే గంటలు గంటలు మీటింగ్ పెట్టాలనా? ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన మేలేని చెప్పు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సమాజానికి జరిగిన మేలేంటిది? ఏ రకంగా న్యాయం జరిగింది? ఉపాధి అవకాశాలు పెరిగినాయా? ప్రభుత్వ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందా? ఏం జరిగింది? మీరు ప్రియారిటీస్ పరంగా ఆలోచన చేయండి. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ మీకు ఒక సూచన చేస్తున్నాం. ప్రతిపక్షాలకు మీరే కావాలని ఇదిగో తీసుకో, ఈ అవకాశం తీసుకొని అవకాశం మీద గొడవ చేయడానికి ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఇవ్వడం, తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా వాళ్ళ యొక్క ఆశల్ని అడియాశలు చేస్తూ నీరుగార్చే విధంగా ప్రయత్నం చేయడం. ఒకసారి మాట్లాడదాం. మనం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తిని ఒకరిని లైన్లోకి తీసుకుందాం. అంటే వీళ్ళ ప్రియారిటీస్ ఏంటి, ఏ రకంగా వీళ్ళు ముందుకు పోతున్నారు ఏందని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు మీరు. రైట్. సో లైవ్లో ఉన్నారు రైట్. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి నా సినిమా వాళ్ళకు కలిసినటువంటి విధానం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. జగన్మోహన్ రెడ్డి దగ్గర గతంలో వీళ్ళంతా ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఏ రకంగా నమస్కరించి అని కొంత అవమానపడ్డారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో చట్టం ముందు అందరూ సమానమైన రకంగా రేవంత్ రెడ్డి ఎట్లా ఇంటెన్షన్తో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది చెప్పుకోవచ్చు. అంతా బాగానే ఉంది. సరే, మీరు కండిషన్స్ ఏం పెట్టిరు, డిమాండ్స్ ఏంటిది, వార్నింగ్స్ ఏంటిది, ఇవన్నీ కూడా చర్చ నడుస్తూనే ఉన్నాయి. కానీ నేను అడిగే క్వశ్చన్ ఒకటే, అసలు మీ ప్రియారిటీ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్గా ఉన్న ప్రియారిటీ ఏంటిది? ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది మనకు, 5 years ప్లానింగ్, లేకపోతే ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ ఇలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి కదా. మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది? ఫస్ట్ సినిమాకి సంబంధించి కాదు, అఫ్ కోర్స్ సినిమా సంబంధించి మీటింగ్ జరిగింది అనుకోండి. మీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది? అసలు మీరు ఏం ప్రియారిటీ వైజ్గా మీరు ముందుకు పోతున్నారు? 5 లక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఓకే. దానిలో భాగంగా అస్తిత్వం, ప్రజాస్వామ్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడే. ఎవరి అస్తిత్వం కోసం? కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోసమా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్తిత్వం కోసమా, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసమా? తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం. తెలంగాణకు అస్తిత్వం, టీఎస్పీఎస్లో టీజీ కావచ్చు, పెద్దగా జయంతి వర్ధంతి కావచ్చు, అదే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం సంబంధించి ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. అదే కాకుండా ప్రజాస్వామ్యం, తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో తన మన అనే భేదమే లేదు, చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చెప్పినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఒక్కొక్క ఈ 5 లక్ష్యాల కోసం పనిచేసే ప్రయత్నంలో భాగంగా నీళ్ల విషయంలో కావచ్చు, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కావచ్చు ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. కోర్టు వివాదాల విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తం వ్యవహరిస్తూ సుప్రీంకోర్టులో కేసులు కూడా పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా నియామకాల విషయంలో ఇప్పటివరకు 55,000 ఉద్యోగాలు నింపారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. మీ ప్రభుత్వం వచ్చినాక 55,000 ఉద్యోగాలు నిన్నాయా? 55,000 ఉద్యోగాలు నింపినాం కదా. అంటే నోటికేలు ఇచ్చినంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా. కేసీఆర్ నోటికేలు ఇచ్చిపోతే మీరు ఉద్యోగాలు ఎగ్జామ్స్ పెట్టి నిర్వహించి జాబ్ ఆర్డర్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఓకే. సో నేను ఏమడుగుతున్నా అంటే నిన్న 2:30 గంటల మీటింగ్ జరిగింది. సుమారుగా 10 గంటలకి మీటింగ్ శురు అయితే 12:30 సుమారుగా 1 గంట అయింది. మీటింగ్ అయిపోయేసరికి 1 గంటకి దిల్రాజు ప్రెస్ మీట్ పెట్టారు. సో యావరేజ్గా మనం 2:30 గంటల మీటింగ్ వేసుకుంది. 2:30 గంటల మీటింగ్ ద్వారా అసలు తెలంగాణ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రకంగా సినిమా వాళ్ళతో పెట్టే మీటింగ్లలో ఏ రోజన్నా రైతులతో మీటింగ్ పెట్టిర్రా? గురుకులాలో జరిగేటువంటి ఫుడ్ పాయిజన్ గురించి మీటింగ్ పెట్టిర్రా? ఇంకేదైనా సంఘటనల గురించి మీటింగ్ పెట్టిర్రా అని ఒక అంశం మీ మీద ఆరోపణ వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? గురుకులాల విషయంలో ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ పనిచేస్తా ఉంది. అందరు ఎమ్మెల్యేలు ఇంతమంది పని చేయకుండా ఇంకా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయా? ఎలుకలు కొరుకుతున్నాయా? మీరు ఖమ్మంలో ఒక చిన్నారి ఖమ్మంలో ఎలుకలు కొరికి కాళ్ళు చచ్చుబడిపోయి పూర్తిగా బెడ్కే పరిమితమైంది. ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ప్రభుత్వ అధికారి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా ఎవరైనా పోయి సందర్శించారు కనీసం అమ్మాయిని? ప్రతిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకుని ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. గతంలో కనీసం గురుకులాల మీద రివ్యూ నిర్వహించలేదు. గురుకులాలకు వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో టీచర్లు నియమించలేదు. మేము వచ్చిన తర్వాత 11,000 టీచర్లు, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 32 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. టీఎస్సీ నిర్వహించింది. ఇప్పుడు టెట్ 3వ నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో బిల్డింగ్స్ లేకపోవడం మూలంగా ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ లేకపోవడం మూలంగా ప్రధాన ఇబ్బంది అయింది. కాబట్టి అన్ని పర్మనెంట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి దానికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి రావద్దంటే ఖచ్చితంగా ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా బిల్లులు కూడా 10వ తారీఖు లోపు చెల్లించే కార్యక్రమం
కాస్మెటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 200% పెంచింది. స్కాలర్షిప్ కూడా 40% పెంచింది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి మరి ఇన్ని పెంచినా ఇన్ని జరుగుతున్నా కూడా ఈ సంఘటనలు జరుగుతున్న దాని మీద ఒకసారి రివ్యూ కానీ పునరాలోచన కానీ దాని గురించి ఏదైనా చర్చ కానీ ఒక మీటింగ్ కానీ ఉందా? కనీసం ఆ పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులతో మాట్లాడిరా? ప్రభుత్వం మాట్లాడిందా? లేకుంటే అధికారులు మాట్లాడుతున్నారా? మీ మంత్రులు మాట్లాడుతున్నారా? మాట్లాడిన ఘటనలు ఉన్నాయా ఒకటేనా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మాట్లాడుతూ గతంలో కేసీఆర్ గారు కనీసం రివ్యూ కూడా నిర్వహించే కదా, రివ్యూలు నిర్వహించారు. ఆయన ప్రతిదానికి ఇప్పుడు ఒక నిమిషం చరణ్ గారు ఏమంటున్నా, మన పార్లమెంట్లో నరేంద్ర మోదీ జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడితే ఎప్పుడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. మీకు అసలు ఒక రకంగా చెప్పాలంటే మీ భాషలో మీకు అసలు ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? రాజకీయాలు తెలుసా? అది తెలుసా ఇది తెలుసా అని మీ పార్టీకి సంబంధించి అధిష్టానం ఢిల్లీ అధిష్టానం నుంచి మొదలుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ అధికారకు సంబంధించి దాకా అందరూ మాట్లాడుకొచ్చారు కదా. కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి అయిపోయింది, ఆయన 10 ఏళ్ళు అయిపోయినాయి. ఆయన అయిపోయినాక మీరు ఏడాది పాలన చేసిర్రు. ప్రతిదానికి ఆయనతో పోల్చుకోకుండా మేమేం చేసినామని చెప్పుకుంటే బాగుంటుంది కదా. కాదు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ తర్వాత చాలా మంది ప్రధానులు అయ్యారు. అవును, కేసీఆర్ గారు మొన్ననే కదా 1 year అయింది వారు ముఖ్యమంత్రిగా ఉండి. అంటే మీరు ఆయనకన్నా మెరుగులా పడే చేస్తాం కానీ మేము మొత్తం పూర్తి చేయమంటారు అంతే. ఆయనకంటే బెటర్ గా ధ్వంసమైంది కాబట్టి ధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము ఆచితూచి వ్యవహరిస్తూ ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు. గతంలో కేసీఆర్ కన్నా కూడా 3,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ రంగానికి అదనంగా నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందంటే ఎడ్యుకేషన్ రంగాన్ని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. చేసే క్రమంలో కొంత ఇబ్బంది జరుగుతుండొచ్చు. భవిష్యత్తులో జరగకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. అంటే మేము అడిగేది ఒకటే, ఇక్కడ తెలంగాణ సమాజం కానీ మేము అడిగేది ఒకటే. 2.5 గంటల పాటు సినిమా వాళ్ళతో మీటింగ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఒక సామాన్య రైతునో లేకపోతే ఇంకో గురుకులాలకు సంబంధించిన అంశాన్నో వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకుంటే ఒకసారి బాగుండేది. 2.5 గంటల మీటింగ్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? చాలా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇంకో అంశం కూడా, ఫిలిం ఇండస్ట్రీలా గతంలో మనం మాట్లాడుకున్నాం, గతంలో మనం కూడా అనేక సార్లు చర్చించుకున్నాం, తెలుగుల వేదికగానే మనం మాట్లాడుకున్న అంశాలు ఏంటంటే తెలంగాణ కవులు కళాకారులకు నటినట్లకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక రకంగా అణిచివేస్తోంది. కొన్ని సందర్భాల్లో దిల్ రాజు లాంటి వ్యక్తి ఏకంగా తెలుగు సినిమాలకు కనీసం థియేటర్ల సందర్భాలు కూడా ఉన్నాయి. థియేటర్లు కూడా ఇలా ఆయన అటువంటి అనేక కోకొల్లుగా అంశాలు ఉన్నాయి. సో అటువంటి సందర్భంలో ఆ అంశం మీద కొంచెం సీఎం మాట్లాడతారేమో అనుకున్నాం, కానీ ఆ అంశం ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా ప్రస్తావనే రాలే. పైపెచ్చు ఈ 2.5 గంటల మీటింగ్ ద్వారా మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకున్నారు? ఫైనల్ ఒక విషయం చెప్పండి. మీరు సినిమా వాళ్ళ నుంచి కూడా 2% సెస్ వసూలు చేసి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అనేది కూడా బాగు చేసే ప్రయత్నంలో మీ సహకారం ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నుంచి కూడా సహకారం తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేగా డ్రగ్స్ కావచ్చు, గంజాయిగా నిర్మూలించే ప్రయత్నంలో ఖచ్చితంగా సినీ ప్రముఖుల అంటే అంతటి ప్రాధాన్యత ఉన్నదా? ఈ రోజు ఇప్పటికిప్పుడు మీటింగ్ పెట్టి అంత హుటాహుటిన మీటింగ్ పెట్టి ఏదో అనౌన్స్మెంట్ చేసి వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ప్రకటించేసుకొని అంత ప్రాధాన్యత ఉన్నదంటారా? ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి ఇంత పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కండక్ట్ చేసే అవకాశం, రాష్ట్రం మొత్తం అటువైపే చూసే అవకాశం, అంత ప్రాధాన్యత ఉందంటారా అంశానికి? అంటే 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రం ఏనాడు సినీ ప్రముఖులు పిలిచి మాట్లాడిన సందర్భం లేదు కదా. ఎందుకంటే ఎక్కువ టూరిజం కావచ్చు, అదేవిధంగా ఫుడ్ వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు దాని సమస్యగా పరిగణించలేదేమో. మీకు సమస్య అనిపిస్తుందా? గతంలో కేసీఆర్ గారు ఏది పడుచుకోలేదు కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం టెంపుల్ టూరిజము, ఎక్కువ టూరిజము, సినీ ప్రముఖుల నుంచి వచ్చేటువంటి 2% సెస్ ద్వారా ఇంటిగ్రేటెడ్ గురుకులాలు బాగు చేసే ప్రయత్నము, అదేగాక డ్రగ్స్, అదేవిధంగా గంజాయి నిర్మూలించే ప్రయత్నంలో ఖచ్చితంగా సినీ ప్రముఖుల సహకారం తీసుకునే ప్రయత్నం. అదే కాకుండా నేను ఏమంటున్నాను, నేను చాలా బాగా చెప్తున్నా. మీరు సహకరించేందుకు ప్రయత్నం చేశారు, సినిమా ఇండస్ట్రీని పెంపొందించేందుకు ప్రయత్నం చేసి అన్ని రకాలుగా బాగానే ఉన్నది, నేను తప్పు పట్టట్లే. కానీ తెలంగాణ సమాజం క్వశ్చన్ వేస్తోంది. 2.5 గంటల పాటు మీటింగ్లో అంతటి ప్రాధాన్యత సంతరించుకుందా అంశం మీద? ఇంత హుటాహుటిన మీటింగ్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఒక యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించుకొని ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి, ఇతర డీజీపీ ఇంతమంది కూర్చుండి మీటింగ్ పెట్టి అంటే అంతటి ప్రాధాన్యత ఉన్నది? దానికి మించిన ప్రాధాన్యత అంశాలు ఏం లేవా అనే క్వశ్చన్ రైజ్ అయితే ఏం సమాధానం చెప్తారు? సినీ రంగం మీద కూడా చాలా మంది ఆధారపడి పనిచేస్తా ఉన్నారు. ఓకే, తెలుగు చిత్రసీమను ప్రపంచ పటంలో చూసే విధంగా తెలుగు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు హైదరాబాద్ లో జరిగే విధంగా నిజంగా ఇట్లా హాలీవుడ్, బాలీవుడ్ సినిమా షూటింగ్లు తెలంగాణలో చేసుకోవాలంటే చాలా డెఫినెట్గా ఒక తెలంగాణ వ్యక్తిగా నేను ఒక సంతోషంగానే ఉంటా, అది గొప్ప విషయమే. కానీ ఒకవైపు గురుకులాలకు సంబంధించి పిల్లలు ఫుడ్ పాయిజన్తో అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. రుణమాఫీకి సంబంధించి మీరు పూర్తయినని చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఇంకా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించి ఒకసారి మీరు సందర్శిస్తే వాళ్ళ సమస్య తెలుసుకుంటే ఇంకా కూడా కోకొల్లుగా అప్లికేషన్లు వస్తుంది. రైతు భరోసాకు సంబంధించి ఒక సీజన్ ఎగవేసిర్రు, ఇంకో సీజన్కి సంబంధించి నీళ్ళకి అమ్ముకుని వస్తుందా రాదా, ఏం కండిషన్ ఏందని తెలుస్తలేదు. రేషన్ కార్డు అంశాలు ఉన్నాయి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి.
వాటన్నిటిని ఈ రకంగా సమస్యలు ఉండగానే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే అవుతుందా? ఇప్పుడు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతాం. సంక్షేమం ఒక సైడు, అభివృద్ధి ఒక సైడు. అదే కాకుండా అన్నిటిని కాపాడుకునే ప్రయత్నమే కదా. ఒక రంగం మీద ఆధారపడితే మిగతా రంగాలను అన్ని కూడా నిర్వీర్యమయ్యే అవకాశం కాబట్టి నేను అదే అంటున్నా, అన్ని రంగాలను సమదృష్టితో చూడాలి కదా, ఇదే ప్రాధాన్యత అన్ని రంగాలకు ఇవ్వాలి కదా, ఇదే ప్రాధాన్యతతో కూడిన మీటింగ్ అన్ని రంగాల్లో జరగాలి కదా. అన్ని రంగాల్లో డిపిఆర్ అని కూడా నిన్ననే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అసలు ఎంతవరకు కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంత రావాలా, ఎన్ని డబుల్ బెడ్రూమ్ పూర్తయినాయి, ఎంతవరకు నిధులు కేటాయించారు, వాటి ఏ దశలో ఏ ఉన్నాయి అన్ని కూడా ఎక్కడికక్కడ అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ వారిగా కూడా రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రంగాన్ని అన్ని రంగాలను అభివృద్ధి పదాలను ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి సినిమా రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రేవతి గారి ఇష్యూ కావచ్చు, ప్రీమియర్ షోలు కావచ్చు, అదేవిధంగా అల్లాటి గారి ఇష్యూ కావచ్చు, అదేకాక సినీ రంగానికి గత 10 సంవత్సరాల కాలంలో పట్టించుకోలేదు. కాబట్టి అన్ని సమస్యలు పరిశీలించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నాం. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క ప్రాధాన్యత. కులాలకు సంబంధించి మన వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఏడాది పాలనగా ఇంకా ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రివ్యూ పెట్టి సామాన్యులను పిలిచి మీ సమస్య ఏంటంటే నేకైతే ఎక్కడ చూడలే. ఇండస్ట్రియలిస్ట్ పిలువలే చిన్న చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీలు, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయలే. నాకైతే కనిపించలే ఎక్కడ కూడా మరి సంవత్సరం కాలంగా ఆ ప్రాధాన్యత. సో మేము చెప్పేది ఏంటంటే ఈ ముద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పడకూడదనంటే ఇదే స్థాయిలో క్షేత్రస్థాయిలో కనీసం ముఖ్యమంత్రి వెళ్ళకపోయినా కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయినా కూడా ఇకనైనా డిప్లాయ్ చేసి మీరు ఆ రైతుకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయని కానీ నెలకొకసారి నా కనీసం గంట సమయం కేటాయించలేకపోతే అంతకు మించి దౌర్భాగ్యం ఏమి ఉండదు అనుకోండి. ఇటువంటి ముద్ర మీ మీద పడొద్దు, అపోజిషన్స్ కానీ తెలంగాణ సమాజం కానీ వేయకూడదంటే ఇకనైనా కొంచెం ఆ స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయవచ్చు అట్లా. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రశ్నించే అధికారం ఉంది కాబట్టి దానిలో బాగా ప్రశ్నిస్తూనే ఉంటారు. మేము దాన్ని తప్పు పడతలేం, ఖచ్చితంగా ఇది మా ప్రశ్నగానే మిగిలిపోకుండా మీ నుంచి ఒక సమాధానం వస్తే బాగుంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ అంతే మాది. ఖచ్చితంగా అన్ని రంగాలను అభివృద్ధి పదాలను ముందుకు తీసుకునే ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ను గురుకులాలను మౌలిక వసతులు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో కేసీఆర్ గారు కనీసం కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు, స్కాలర్షిప్ పెంచలేదు. 10వ తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తా ఉంది. కాబట్టి లేదు మీరు స్కాలర్షిప్ల గురించి మాట్లాడగానే స్కాలర్షిప్ల గురించి మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. స్కాలర్షిప్లు చాలా పెండింగ్లో ఉన్నాయి. మనం చూసినాం ఒక బీటెక్ కాలేజ్లో విద్యార్థులు మొత్తం రోడ్డు ఎక్కి వాళ్ళు ఏం అర్థం కాక పోలీసు లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి కనపడింది. అక్కడ కాలేజీ యాజమాన్యానికి సపోర్ట్ ఇస్తూ పోలీసులు వెళ్ళి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారు. దాని గురించి మాట్లాడితే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. చలో థ్యాంక్ యూ అండి, గుడ్ మార్నింగ్. సో కొంత ఆయన కూడా ఏదో హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నట్లు. సో ఇది విషయం. మేము అడిగేది ఏంటంటే ఒకటే, ఈ విషయాలని సలహా సూచనలుగా తీసుకుంటే మీ ప్రభుత్వం మెరుగుపడుతుంది, మీ ప్రభుత్వం నిజంగా ప్రజాప్రభుత్వం అనగా దానికి ఒక సార్థకత దొరుకుతుంది. లేదు మేము మాట్లాడే విషయాలని చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిద్దరు ఎవరో అక్కడిక్కడ మాట్లాడుకొస్తారు, విభేదించడం కాదు ఇది. విభేదించడం అంటే ఏదో ఒక పార్టీకి వత్తాసు బలికేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు విభేదించవచ్చు. ఇక్కడ విభేదన అనేది లేదు, సలహా సూచనగా తీసుకోండి. మేము చెప్పే విషయాలు తెలంగాణ సమాజం యొక్క ఆగ్రహావేశాలు మేము వెలగక్కుతున్నాం. వాళ్ళ మనసులో ఉన్న మాట మా నోటి నుంచి వస్తాను ఎక్స్పెక్ట్ చేయండి. అంతేగాని మీరు దీన్ని విభేదించడం అనుకుంటే మీ అంతటి ఇక దురదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము చెప్పే మాట కూడా మీరు పట్టించుకోవట్లేదని అంటే. ఇంకా హైదరాబాద్లో గన్ కల్చర్, దానికి సంబంధించి ఒక అంశం చూద్దాం. ఒక డూప్లికేట్ గన్ పట్టుకొని ఆఖరికి వస్తే అరెస్ట్ అయింది. ఇదిగో